1వ అధ్యాయము 4వ వచనం చదవండమ్మా. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, అంటే ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు పారిపోద్దండి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు, అది నా వలన అంటే ఎవరి వలన? క్రీస్తు వలన. ఎప్పుడు విన్నారు, ఎక్కడ విన్నారు? నా వలన వినిన అన్నప్పుడు ఎక్కడ విన్నారు, ఎప్పుడు విన్నారు? అంటే ప్రభువారు బ్రతుకున్నప్పుడు కూడా చాలాసార్లు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మను పొందుకుంటారు మీరని చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పాడా లేదా సార్? చెప్పాడా లేదా? 10వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనం. పదో అధ్యాయము 20. అంటే ఇప్పుడు తండ్రి ఆత్మ వాళ్ళలో ఉందా లేకపోతే రావాలా? ఇప్పుడు ఉన్నాడా లేదా? ఏందమ్మా? ఎప్పుడు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, అప్పుడు కాదు. ఇంకా పరిశుద్ధాత్మ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వచ్చినప్పుడు నువ్వు 10వ అధ్యాయంలో ఎట్లుంటాడు? మత్తయి సువార్త అది యేసుప్రభు సిలువ వేయబడలేదు ఇంకా అప్పటికి. బ్రతుకున్నప్పుడు చెప్తున్న మాటలవి. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారో? యేసుప్రభు వారు చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు దినం వస్తాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? భవిష్యత్తులో పొందుకోబోతారని చెప్తున్నాడు. అక్కడది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో పొందుకునే దానికోసం చెప్తున్నాడు. మీరు రాజులు ఎదురు నిలబడతారు, అధికారులు ఎదురు నిలబడతారు, అప్పుడు దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు అంటాడు అక్కడ. అది భవిష్యత్తులో మీరు దేవుని ఆత్మను పొందబోతున్నారని చెప్పే వాగ్దానం. అది నా వలన వినిన అంటే అర్థం. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? పరిశుద్ధాత్మ మీలోనికి వస్తాడు అని చెప్పాడా లేదా? వాగ్దానం చేశాడా లేదా? యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇది భవిష్యత్తే కదా మరి. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆత్మను పంపిస్తాడు. ఎవరు? తండ్రి. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. అది ఒకటి. ఆయనను మనం చూడాలి, ఆ తర్వాత ఆయనను మనం తెలుసుకోవాలి, అప్పుడే పొందుకుంటాం. అంత సులభంగా పొందుకోలేం పరిశుద్ధాత్మను. ముందేం కావాలి? ఆయనను చూడాలి. చూడడం అంటే ఎట్లా? బ్రతుకు లేఖనములోన ఆ పద్ధతి, వాక్యములో ఉన్న విధానం చూడాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం చూడాలి లేఖనాల ద్వారా. అప్పుడు మనం ఆయన ఏం చేయగలమో ఎరుగుతాం, తెలుసుకుంటాం. ఇది దేవుని శక్తి, ఇది దీని వెనకాల దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకుంటాం. అప్పుడు ఆయన మనం ఏం చేస్తామో పొందుకుంటాం. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు ఇది భవిష్యత్తు కోసం. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొంద మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అది విన్నారా? 26. ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబోవు. పంపాడా? పంపబోవా? అది దానికోసం నా వలన వినిన అన్నాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి వలన వినిన లేఖనాలు చూస్తున్నాం మనం. దానికి ఆన్సర్గా దాని సపోర్ట్ లేఖనాలు చూస్తున్నాను అన్నమాట నేను.
ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మను సమస్తమును ఏం బోధిస్తాడు ఆయన వస్తే? అసలు పెండింగే ఉండదు, ఇంకా మొత్తం బోధిస్తాడు ఆయన. దాన్ని పరిపూర్ణత అంటారు. సమస్తము బోధించడం ఎక్కడి నుంచి ఆరంభమైంది? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఆరంభమై ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం లాస్ట్ వచనంలో అంతమైంది. మరి దాన్నే పరిపూర్ణము అంటారు. అంటే పరిపూర్ణము ఆరంభం ఎక్కడ? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. అంతం ఎక్కడ? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. అది సమస్తం అని అర్థం. ఇప్పుడు సమస్తము అంతా అయిపోయిన తర్వాత ఇంకేమైపోతాయి? గ్రంథాలు మొత్తము సంపూర్ణమవుతుంది. అది సమస్తమును ఎవరు బోధిస్తారు? ఇప్పుడు చెప్పండి, సమస్తము బోధించబడిందా ఇప్పటికీ? మరి ఇంకెందుకు, ఇంకా మళ్ళీ ఎందుకు ఈ రోజు అందరూ కొత్తవి చూస్తారు, ఎదురు చూస్తారు? కొత్త వాటి కోసం ఎందుకు ఎదురు చూస్తారు? ఇంకా ఏదో బోధిస్తాడు, ఇంకా ఏదో జరుగుతుంది, ఇంకా ఏదేదో అంటారు. అవునా? మన ఈ మధ్యకాలంలో వీకేఆర్ వరముల కోసం 2 రోజులు పెట్టాడు, చూశారు మీరు? వరాల మీద, కృపా వరాల మీద 2 రోజులు 12 మంది పాస్టర్లను కూర్చోపెట్టి ఒక సన్హెద్రిన్ సభ టైప్లో వరాలు ఉన్నవారని వరాలు లేనివారని డిబేట్ పెట్టాడు. దాంట్లో 3వ దాంట్లో 4వ దాంట్లో నేను క్వశ్చన్ వేశాను. విన్న తర్వాత లైవ్ అన్నీ విన్నాను. క్వశ్చన్ వేశాను. ఆల్ ట్రూత్ AD 70 అని చదివాడు వీకేఆర్. చదివి నేనేమని చెప్పానంటే, చేతికని వాడు మంగళవారం అంటాడు, మీ వ్యవహారం అట్లే ఉందని చెప్పాను. ఆ మాట గట్టిగా చదివాడు. గట్టిగా చదివి, ఏంటి ఇట్లా ప్రశ్న వేస్తున్నావు నువ్వు, ఆల్ ట్రూత్ అంటావు అన్నాడు. అని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళందరికీ నా 15 నిమిషాలు తీసుకున్నారు నా దాని మీద నేను వేసిన ప్రశ్న మీద 15 నిమిషాలు తీసుకొని ఏం చెప్తున్నారు? వరాలు ఉన్నాయి, వరాలు. నేనేమన్నాను? వరాలు లేవు. ఎందుకు? ఆ వరాలు ఆ రోజు ఎందుకు అవసరము? ఆ రోజు పరిపూర్ణమైన జ్ఞానం ఇంకా రాలేదు. పరిపూర్ణమైన జ్ఞానం రావాలి. ఒక ఆలయం కట్టాలి. నువ్వు ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాము. ఇల్లు కట్టేటప్పుడు ఏమేమి వేస్తామండి? లోపలంతా సపోర్టు, స్లాబ్ వేసేటప్పుడు అన్నీ వేసిన తర్వాత స్లాబ్ కూర్చోబెట్టాలంటే ఏం చేస్తారు? కట్టలే పెడతారు, అన్నీ పెడతారా? అవి 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఏం చేస్తారు? అవి అట్లా ఉంటాయి ఇటవి. అది వరాలు, కృపావరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్లా పిల్లర్ లాగా సపోర్ట్ అంతే. ఎప్పటి వరకు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం వరకు పరిశుద్ధాత్మ దేవుడే అన్ని వరాలు అందరికీ ఇచ్చాడు. ఆ రోజు పరిశుద్ధాత్మ కృపావరాలు అన్నీ ఎవరిచ్చారు? ఆత్మయే తన ఇష్టప్రకారము తానే పంచిచ్చాడని బైబిల్లో ఉంటుంది అందరికీ. ఎందుకోసము? ఆలయం కట్టాలా. ఏం కట్టాలా? దేవుని ఆలయం కట్టేశాడు. ఎప్పుడు కట్టేశాడు? ఆ ఆలయం కట్టబడితేనే కదా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పరలోకం నుంచి కిందికి దిగి వస్తుంది. ఇప్పుడు ఆ ఆలయంలోనికి మనం ఆరాధన చేయడానికి వస్తున్నాం. మనకు ఆలయం లేకపోతే ఎట్లా మరి? మనం ఎక్కడికి వస్తున్నాం? ఇప్పుడు మీరు ముగ్గురు ఎక్కడ కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చున్నాను? ఇంట్లో అని మీరు అనుకుంటున్నారు. అనుకోవద్దండి, మనం దేవుని ఆలయంలో కూర్చున్నాం. అది ఆ రోజు యెరూషలేము ఆలయంలోకి వెళ్తేనే కానీ దేవుని మందిరంలో బలి అర్పించబడదు. నువ్వు ఏడ అర్పించినా కూడా బలి వేస్ట్. నువ్వు ఎక్కడో గలిలియా ప్రాంతంలో ఉండి నేను యెరూషలేములో ఉన్నాను అనుకుని అక్కడ బలి అర్పిస్తే ఆ దేవుడు అంగీకరించడు. నేను నా నామమును స్థాపించిన చోటుకే వెళ్ళి వీరేం చేయమన్నాడు? సంవత్సరానికి 3 సార్లు అక్కడికే వెళ్ళి అక్కడికే బలి అర్పించాలి, అక్కడే కృతజ్ఞత చెల్లించాలి, పశ్చాత్తాపం అక్కడే అన్నాడు. ఇప్పుడు ఆయన నామమును స్థాపించిన ప్లేస్ ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మందిరం, సంఘం, క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం ఏది? దేవుని యొక్క ఆలయం. అది కనబడదు. ఆ మందిరములోనే ఈ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతా కూడా ఏం చేస్తుంది? అర్థం చేస్తుంది. అది ఊడికి తెలియడం లేదు, అర్థం కావడం లేదు. అందులోనే ఉండి మనం అంతా ఆరాధన చేస్తున్నాం. ఆ మందిరం లేకపోతే ఆ మందిరంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ మందిరంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అక్కడే ఉన్నారు. ఆ మందిరంలో ఉండి వాళ్ళ కృపాసింహాసనం దగ్గర నుండి మనకు దేవుని మాటలు వస్తున్నాయి. ఇది పాత నిబంధనలో దేవుని మందిరం ఉన్నప్పుడే ఆరాధన జరిగినట్లుగా, దేవుని మందిరం ఉంటేనే అక్కడ వాళ్ళు
ఆ దేవుని సన్నిధి ఉన్నట్లుగా ఎట్లా గుర్తెరుగుతారో ఈరోజు కూడా మనకు ఆత్మ సంబంధమైన దేవుని మందిరం ఉంది, దేవుని సన్నిధి మనకు ఉంది. ఇది మనం బాగా లోపలికి అభ్యాసంతో కూడి మనం తెలుసుకునే సమయం రావాలి, బాగా లోపలికి వెళ్ళాలి, అంతటి జ్ఞానం మనము సమకూర్చుకోవాలి. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా ముగించేస్తాను నేను 10 నిమిషాల్లో. యేసుక్రీస్తు వారి ద్వారా వినిన, నా ద్వారా వినిన వాగ్దానం ఉంది కదా, యేసుక్రీస్తు వారి ద్వారా అపోస్తలులకు ఇచ్చిన వాగ్దానం ఇదే. 14వ అధ్యాయము యోహాను సువార్త 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ అది మీకు జ్ఞాపకం చేస్తాడు. 15వ అధ్యాయము 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అంటే యేసుక్రీస్తు వారి కోసం సాక్ష్యం ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ కూడా ఇస్తాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి కోసం అపోస్తలులే కాదు, పరిశుద్ధాత్మ కూడా ఇస్తాడు. రైట్. 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యమును చెప్తున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల, అంటే ఈయన పోయినంత వరకు ఆయన రాడు. చూసారా లిటిగేషన్ ఎట్లుందో? ఈయన సిలువ వేయబడాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత డ్యూటీ ఎవరిది? పాత నిబంధనలో తండ్రి తీసుకున్న డ్యూటీ, కొత్త నిబంధనలో 4 సువార్తలో 3.5 సంవత్సరాలు యేసు తీసుకున్న డ్యూటీ, ఇక తర్వాత ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ తీసుకున్నాడు డ్యూటీ. అది పంచుకున్నాడు. చూడండి, ముగ్గురు 3 విధాలుగా పంచుకున్నారు. నేను పంపుతున్నాను, ఆయన వచ్చి ఏం చేస్తారంటమా? పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక, అది యేసుప్రభు నందు విశ్వాసం ఉంచకపోతే ఏమవుతుంది? పాపమే. నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వల్ల మీరిక నన్ను చూడరు గనక, అంటే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నీతి. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి, ఈ లోకాధికారి అంటే ఎవరు? సాతాను. ఏం పొందుకున్నాడు? తీర్పు పొందుకున్నాడు. వాడు తీర్పు పొందుకున్నాడు, మీరు కూడా నమ్మకపోతే మీరేమవుతారు? తీర్పు పొందుకుంటారు. పాపము, నీతి, తీర్పు. నన్ను నమ్మకపోతే మీకు పాపం అట్లే నిలబడుతుంది అనేది చెప్తాడు ఆయన వచ్చి. మీరు నన్ను నమ్మట్లేదు కనుక మీకు నీతి దొరకదు, నమ్మితే నీతి దొరుకుతుంది. ఎందుకంటే నేను చనిపోయి తిరిగి లేచాను. 3వది నమ్మకపోతే తీర్పు, నమ్మితే తీర్పులోంచి తప్పించుకుంటారు. ఈ 3 విషయాలు హైలైట్ చేస్తూ చెప్తాడనమాట భవిష్యత్తులో. ఇదే మనము అపోస్తల కార్యం నుంచి చూసుకుంటూ పోతాం ఇంకా భవిష్యత్తులో. నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వల్ల మీరు నన్ను చూడరు. ఎక్కడున్నానన్నా? నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నవి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి, అది అంటే సర్వసత్యము అనేది యేసుప్రభు వారు కూడా ఇంకాను చెప్పలేదు. సర్వసత్యము మలాకి గ్రంథం వరకు లేదు. అది అంటే ఇప్పుడు సర్వసత్యములోనికి నడిపించాడా? ఇప్పుడు ఇంకా మరలా సర్వసత్యంలోకి నడిపించిన తర్వాత మరలా ఎందుకంటే మళ్ళీ ఈ ప్రపంచంలో మరలా ఏందో కావాలంటారు, ఇంకేదో కావాలంటారు, ఇంకేదో తీసుకొని వస్తారు, ఇంకా రెవల్యూషన్స్ వస్తాయంటారు. అంతా బోధించేశాడు యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మదేవుడు. అంతేనా? ఆయన తనంతట తానే ఏమీ బోధింపుగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయును అని రాయబడింది. చూడండి, కనుక ఈ రకంగా పరిశుద్ధాత్మ వస్తాడు అని వాగ్దానం చేశాడు. 7వ అధ్యాయము అపోస్తల కార్యములు, కొంచెం వేగమవుదాం. 39, 7:39.
7:39 యోహాను సువార్త. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు అని రాయించండి. అంటే పరిశుద్ధాత్మను గూర్చి ఇక్కడ ఏం చెప్పాడు? భవిష్యత్తులో పరిశుద్ధాత్మ వస్తాడు, మీకు దొరుకుతుంది అని ముందుగానే వాగ్దానం చేయబడినట్లుగా బైబిల్లో రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అని ముందుగానే చెప్పబడినట్లు ఉందా లేదా వాగ్దానం? ఇవన్నీ మీరు గమనించాలి. 20వ అధ్యాయం 22వ వచనం యోహాను సువార్త. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, అది చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళే ముందు చెప్పిన మాట ఇది. అంటే మీరు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు వీళ్ళు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన వాగ్దానం. నా వలన వినిన అన్నాడు కదా, ఇప్పుడు తండ్రి వలన వినిన ఉంది కదా, మా తండ్రి వలన వినిన ఆ వాగ్దానం కూడా చూద్దామా? యోవేలు 2వ అధ్యాయము 28వ వచనం. నాకు 5 minutes ఉంది. యోవేలు 2:28. తొందరగా అమ్మా. 2:28 యోవేలు. అదిగో ఇది భవిష్యత్తు, అంత్య దినములు అంతేనా? ఆ దినములు ఏందంటే అంత్య దినములు ఏందో అని అర్థం. మరి తండ్రి యొక్క వాగ్దానం కూడా ఉందా? ఎస్. ఇంకా చూద్దాం తండ్రి యొక్క వాగ్దానం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము. కావున మీరు ఆనందపడి అదిగో బావులలో నుండి ఏం చేదుకుంటారు? నీళ్లు చేదుకుందరు. అది రక్షణార్థమైన బావులు అంటే పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం. 44 యెషయా గ్రంథం 3. 44 యెషయా గ్రంథం 3. దప్పిగలవారి మీద నీళ్లను. అది మనుషుల కోసమే చెప్తున్నాడు. 59 యెషయా గ్రంథం 59:21 యెషయా గ్రంథం. అది దేవుని ఆత్మ కోసం వాగ్దానం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా 14:8. వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే ఎప్పటికీ కూడా జీవజలములు ఏమవుతాయి? అది ఇదంతా కూడా వాగ్దానం. తండ్రి వలన వినిన వాగ్దానం, నా వలన వినిన వాగ్దానం. వెరీ గుడ్. అర్థమైందా? ఇంకేమన్నాడు యోహాను? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. ఫస్ట్ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క అయిపోయింది కదా, అది ఆల్రెడీ వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి కూడా వాగ్దానం చేశాడు, దానివల్ల అది కూడా అయిపోయింది కదా. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఇది కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని నేను. అంటే యోహాను కూడా చెప్పాడు ఈ మాట, బాప్తిస్మం ఇచ్చేవాను కూడా చెప్పాడు. 3వ అధ్యాయము మీకు తెలుసు కదా, 7వ వచనంలో ఉంటుంది. అవునా లేదా? ఆయన వచ్చి 3వ అధ్యాయం 15వ వచనంలో 13, 14, 15 వచనాలు ఉంటుంది. అంటే యోహాను గారు కూడా చాలాసార్లు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు, అది యేసుక్రీస్తు వారు ఇస్తారు, నేను నీళ్ళలో ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు అన్న విషయం చెప్పాడు. అంటే యోహాను గారు కూడా దీన్ని ఎత్తి చెప్పినట్లుగా బైబిల్లో
ఉంది. తండ్రి యొక్క వాగ్దానాన్ని యోహాను గారు చెప్పారు, మరలా యేసుక్రీస్తు వారు కూడా దాన్ని చెప్పారు. అంటే దీనికి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. పరిశుద్ధాత్మకు కూడా 2-3 సాక్షులు ఉన్నారు వెనకాల. ఒకరు తండ్రి, ఒకరు యోహాను, ఒకటి క్రీస్తు వారు. అలా దేవుని ఆత్మను వాళ్ళు పొందుకోబోతారు. అల్టిమేట్గా దేవుని ఆత్మను ఎందుకు పొందుకోవాలి అంటే, మీరు ఇప్పుడు వరకు విన్నారు కదా, సర్వసత్యంలోనికి బైబిల్ రావాలి అన్నా, సమస్త విషయాలు దేవుని ఉద్దేశాలను బయటపడాలన్నా, అంతే కదా, పాత నిబంధనలో తెలియని విషయాలు కొత్త నిబంధనలో దేవుని గురించి బలంగా తెలియాలన్నా, యేసుని కోసం సాక్ష్యం చెప్పాలన్నా, వీళ్ళకి ఏం కావాలి? శక్తి కావాలి. ఏం కావాలి? పరిశుద్ధాత్మ ఏమిస్తాడో తెలుసా? తిమోతిలు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తిమోతిలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని లేదు. అంటే ఇప్పుడు వీళ్ళకు పిరికితనం అనేది పోతుంది. అది ఏమొస్తుంది? అస్సలు ఇంకా ఈ పరిశుద్ధాత్మ వీళ్ళకి ఇవ్వడం వల్ల శక్తి వస్తుంది. ఏం శక్తి అంటే, వాళ్ళు ఎవ్వరికి భయపడరు. ఇంతకుముందు 3.5 సంవత్సరాలు వాడు కొడతాడో వీడు కొడతాడో అని చెప్పేసి పారిపోయారు. నాకు యేసుప్రభు ఎవరో తెలియదు అన్నాడు చెల్లిమంట కాసుకుంటూ. అవునా లేదా? అయితే తర్వాత ఏమంటారో అన్న విషయాలు వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందో. పిరికితనం గల ఆత్మ కాదు, అది చచ్చిపోవడానికైనా కూడా వారిని ప్రేరేపించింది. ప్రాణం ఇవ్వడానికైనా, లోకం మాకు మట్టితో పెంటతో సమానం, మాకు దేవుడే కావాలి, అంత శక్తిస్తుందన్నమాట. ఎవరి ముందైనా ఎక్కడైనా నిలబడగలిగి సాక్ష్యం చెప్పగలిగే శక్తినిస్తుంది. పిరికితనం అనేది ఉండదు మనిషిలో. అది దేవుని ఆత్మ వీళ్ళకిచ్చే పవర్, అదే శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక.